పంచదార్ల ఒక అద్భుతమైన ఆలయం. విశాఖ జిల్లాలో ఈ శైవ క్షేత్రానికి వెళ్ళుటకు మార్గం యలమంచిలి నుండి గాజువాక వెళ్లే రోడ్డులో అచ్యుతాపురం దగ్గరలో ఈ అద్భుత శివాలయం ఎంతో రమణీయంగా దర్శనమిస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతిని ఆహ్వానించినట్టుగా ఉంటుంది. ఈ ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ఆలయంలో ఉన్న శివలింగం యమధర్మరాజు ప్రతిష్ఠించాడని స్థల పురాణం తెలుసుకొని ధర్మరాజు ఆలయం నిర్మించాలని సంకల్పించి పాండవులందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం యొక్క మహత్యం ఏమిటంటే 360 రోజులు కొండ కింద భాగాన 5 దారులుగా నిత్యం జలపాతం వస్తూనే ఉంటుంది. అందుకే ఈ క్షేత్రానికి పంచదార్ల అని పేరు వచ్చింది. ఈ దారాల నుండి నిత్యం జలపాతం రావడంపై ఎంతో మంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినా ఎవరికి అంతు చిక్కని మహత్యంగానే ఉంది. చుట్టుపక్కల ఉన్న నూతిలో నీళ్లు గాని, బోరులో నీళ్లు గాని ఇంకిపోయినా ఇక్కడ మాత్రం నిత్యం జలపాతం వస్తూనే ఉంటుంది. ఈ జలపాతంలో స్నానం ఆచరించినా, ఈ జలపాతాన్ని సేవించినా రోగాలు తగ్గుతున్నాయని అక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం. ఈ జలపాతం రుచి కూడా కొబ్బరి నీళ్లుగా ఉంటున్నాయని అంటారు. ఈ ప్రదేశంలో ఉన్న శివుని పేరు ధర్మలింగేశ్వర స్వామి అని కొలవబడుతున్నారు. కష్టాల్లో ఉన్నవారు, కోర్టు బాధల్లో ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు, కుటుంబ కలహాలు ఉన్నవారు ఈ ఆలయంలో స్వామిని దర్శిస్తే భక్తుల బాధలు తొలగించి వారి కోరికలు తీరుతున్నాయని భక్తుల విశ్వాసం. గర్భగుడిలో ఉన్న మండపం క్రీస్తు శకం 14వ శతాబ్దంలో కుమారవర్మ అనే నాయకుడు నిర్మించారని, కళ్యాణ మండపం యలమంచిలి విశ్వేశ్వర దేవుడి చేత నిర్మించబడిందని ఇక్కడ చెక్కిన శాసనాలలో ఉన్నది మనం చూడవచ్చు కూడా. ఈ దేవాలయంలో స్తంభాలపై శిల్పి చెక్కడం ఎంతో అద్భుతమైన కళగా చూడవచ్చు. ఇదే దేవాలయం కింది భాగాన దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిరపై 2 దిక్కులు చూస్తున్నట్టుగా వినాయక విగ్రహం ప్రతిష్ఠింపజేసినారు. ఈ వినాయక దర్శనం భక్తులను ఆశ్చర్యకుతుల్ని చేస్తుంది. ఈ వినాయక దర్శనం చేసుకున్న వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి, వ్యాపార రంగాల్లో, వ్యవసాయ రంగాల్లో, ఉద్యోగ రంగాలలో ముందుకు సాగుతున్నారని ఇక్కడికి వచ్చిన భక్తుల విశ్వాసం. ఈ ఆలయంకి ప్రతి కార్తీక మాసంలో ప్రతి మహాశివరాత్రికి తండోపతండాలుగా భక్తులు పోటెత్తారు. ఈ శివాలయాన్ని ఒక్కసారైనా దర్శించాలని భక్తులు ఆరాటపడతారు. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. మరెన్నో అద్భుతమైన వీడియోలను మీ ముందుకు తీసుకొని వస్తుంది మన జై రవణ న్యూస్ ఛానల్. ఈరోజు శైవక్షేత్రం దర్శనం మన జిఆర్ న్యూస్ ద్వారాగా తెలియజేస్తున్నాం. అయితే విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చేర్చి పంచదార్ల అని ఈ ఊరిలో ఒక అద్భుతమైన శివాలయం ఉంది. పూర్వం ఇప్పుడు వెలిసిన ఈ శివాలయం చాలా చూడచక్కటమైన విషయంగా చెప్పవచ్చు. ఇక్కడ కొండ లోపల నుండి పంచదారులుగా దార రావడం, ఈ నీరు కూడా చాలా అద్భుతంగా పంచదార తీయగా ఉంటాయి. ఒక సంవత్సరం అయినా సరే నీళ్లు బిందులు వేసి పెడితే పాడవు అని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ చాలా అద్భుతం. పంచదారుల నుంచి వచ్చిన వాటర్ నిరంతరం, ఇంకా వేసవికాలం కాదు, వర్షాకాలం కాదు, శీతాకాలం కాదు, 3 కాలాల్లో కూడా చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది. ఈ వాటర్ వచ్చిన వాటర్ వేస్టేజ్ అవ్వకుండా కింద రైతులు ఎంతోమంది వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ నీటితో. అలాగే తాగునీటి సమస్య కూడా ఈ చుట్టుపక్కల లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చిన వాటర్ అందరికీ చాలామంది పల్లెటూరు కూడా ఈ తాగునీరు కలగజేయడం, ప్లస్ అదే కాకుండా మహత్యం కూడా చాలా అద్భుతం. పైన శివాలయంలో దర్శించుకుని పూజారి గారితో విశేషాలన్నీ మీకు తెలియజేస్తాం. మా జిఆర్ న్యూస్ నుండి నడవండి, దర్శిస్తాం శివుడిని. ఓం నమః శివాయ. కళ్యాణ వినాయక ఈ క్షేత్ర ప్రసిద్ధి ఏంటంటే 2010లో భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఏకశిలా మీద 2 వైపులా చెక్కించారు.
ఇలా ఎందుకంటే ప్రసిద్ధి క్షేత్రమైన శివాలయం అక్కడ పంచదారులతో దారులు కింద పడుతూ ఉంటాయి. 5 దారులు ఎటు నుంచి వస్తాయో ఎక్కడ కొండ నుంచి వస్తాయో తెలియదు. పాండవులు ఇదంతా కూడా అరణ్యవాసం చేస్తున్నారని ప్రసిద్ధి. అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు చేత ప్రతిష్ఠించబడిన ఆలయం అని చెప్పి అది ధర్మరామలింగేశ్వర స్వామి అని ప్రసిద్ధి. అప్పటి నుంచి కూడా ఆ దారులు అలా వస్తూనే ఉంటాయి. అందువల్ల అది జీర్ణోద్ధారణ అవుతుందని చెప్పేసి ఇక్కడ భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వారు పరమేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఏకశిల మీద 2 వైపులా శివుడు తండ్రి కాబట్టి అటువైపు చూస్తున్నట్టు పడమర వైపు, ఇటువైపు తూర్పు వైపు చూస్తున్నట్టు ఇటువైపు 2 వైపులా ఏపీలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఏకశిల మీద 2 వైపులా ఉన్న పూర్తి విగ్రహం లేదు, ఇక్కడే ఉన్నది. ఈ క్షేత్ర ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ ఏదైనా కోరికలు మనసులో ఉన్న కోరికలు ఆరోగ్యం కానీ చదువు కానీ విద్య కానీ కళ్యాణం కానీ ఏదైనా సరే కోరికుంటే స్వామివారికి చెప్పుకొని 11 ప్రదక్షిణాలు ప్రదర్శన చేస్తారు. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 108 చేసుకుంటారు. రోజుకి 45 108 చేసుకుంటారు. ఇక్కడ దాదాపుగా సుమారుగా ఈ 2010 పంచదారులు అంటే ఇక్కడి నుంచే వస్తాయి. ఈ పంచదారులు చాలా అద్భుతంగా నిత్యం నిరంతరము వస్తాయి. తాగుటకు ఏమాత్రం సందేహం లేదు అన్నట్టుగా నీళ్లు వస్తాయి. చూడండి, నిత్యం నిరంతరం ఈ వాటర్ ఇలా పడతానే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికి తెలీదు. వరాహం విజయనగర సామ్రాజ్య చిహ్నం వరాహస్వామి, వరాహం ఆదివరాహంని ఎంచుకున్నారు. సూర్యుడు చంద్రుడు ఆదివరాహం వాడి చిహ్నం ధ్వజం మీద ఉంటుంది అనమాట. కృష్ణదేవరాయల కాలం నాటి 14వ శతాబ్దం, అంటే ఈ వేళకి ఇది 600 సంవత్సరాలు అయింది కట్టి. ఈ పట్టీలు ఈ గోళ్ళు చక్కగా ఇవాళకి కూడా ఈ కాళ్ళ దగ్గర ఉన్న ఇది కూడా క్లియర్గా కనపడదు. సింహభంజికి అంటారు దీన్ని, బొమ్మ, సింహం బొమ్మ. ఇక్కడ ఇంకా పెద్దది ఉంటుంది. ఇక్కడ వరాహస్వామి, పెద్ద వరాహస్వామి, దాని మీద పెద్దది సూర్యుడు చంద్రుడు వరాహం. ఇది విజయనగర సామ్రాజ్యం చిహ్నం. సామ్రాజ్యం
లిపి చరిత్ర యొక్క పూర్వం లిపి సంస్కృత పాఠశాల సంస్కృతంలో ఈ లిపి లిఖించబడింది. ఈ చరిత్ర దీని యొక్క గొప్పతనం స్తంభం చుట్టూ చెక్కారు. ఈ లిపి లోపల గర్భగుడిలోనే కాకుండా బయట మండపాల్లో కూడా చక్కగా లిఖించారు. అయితే ఎన్నో వేల సంవత్సరాల క్రితం కాబట్టి ఈ లిపి కనబడట్లేదు. ఏ మండపంలో చూసినా చక్కగా లిఖించబడినట్టు లిపి ఈ స్థలం యొక్క మహత్యమును చూపించడం ఎంతో అద్భుతంగా ఈ రాతి చెక్కడాలను ఆశ్చర్యకితం చేసే విధంగా సింహబంజికి అంటారు దీన్ని. సింహం బొమ్మ ఇక్కడ బాగుంటుంది, బాగా క్లియర్గా కనపడుతుంది. చిన్న చిక్కుడు అప్పట్లేదు, చిన్న చిక్కుడు చాలా కష్టం. గ్యాప్ నోట్లోంచి గ్యాప్ చూడు, రాయిని గ్యాప్ పిచ్చి తోపించారు. గొప్ప విషయం ఏంటంటే దేనికైతే వచ్చేస్తుంది గ్యాప్. ఇక్కడ దాకా ఒక అతుకు, ఇక్కడి నుంచి ఒక అతుకు, ఇక్కడి నుంచి ఒక అతుకు, దీని ఉదాహరణ ఒకటి అలా పేర్చుకొచ్చారు. లోపల పునాదులు ఉండవు, కింద ఇసుక తెచ్చేసి ఇసుకతో దీన్ని సంతలం చేసి దాని మీద రాయిళ్ళు పేర్చుకుంటూ అందులో పెట్టేశారు. మనం 100 సంవత్సరాల నుంచి అలా నిలబడి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉండటం అలా ఆశ్చర్యమైన పనే. అందరికీ నమస్కారం అండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు తొలగాపు అజయ్ శ్రీనివాసు. ఇప్పుడు మనం చెప్పబోయేది పంచదార్ల పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర. ఈ యొక్క చరిత్ర అనేది ఎలాగొచ్చిందంటే, పాండవులు వనవాస యాత్ర చేసినప్పుడు 5 కూడా కూర్చొని మన బ్రాహ్మణులు ఎలాగైతే ప్రాణ ప్రతిష్టాపన అనేది ఎలాగైతే చేస్తారో అదేవిధంగా ధర్మలింగేశ్వర స్వామికి ప్రతిష్టాపన అనేది అలా చేశారండి. వాళ్ళు ఇక్కడ నివసించిన తర్వాత మన సింహాద్రపణ స్వామి స్వయంగా మొదటి అడుగు పనిగిరి కొండ మీద వేయడం జరిగింది. 2వ అడుగు మటుకు మన సింహాచలం అనేది గ్రామంలోనే అక్కడ వేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన చెప్పి 2వ పాదం అక్కడ వేశారు. పంచదార్లు అనేది కూడా పనిగిరి కొండ ప్రాంతంలో పనిగిరి కొండ అనేది ఉన్నది. అక్కడి నుంచి స్వామి ఈ యొక్క ధర్మలింగేశ్వర స్వామి నుంచి మన కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఉన్నదండి. అక్కడి నుంచి అలాగా 5 వారాలుగా విభజించడం జరిగింది. పాండవులు కూడా ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఈ యొక్క పంచదార్లు అని అంటారు. తర్వాత ధర్మరాజు అనే పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే 5గురిలో కూడా పెద్ద ఆయన పేరు పెట్టడం జరిగింది. అందువల్ల పెట్టడం అనేది జరిగింది. 1972వ సంవత్సరంలో దేవాదాయ ధర్మశాఖగా ప్రకటించాల్సింది. తర్వాత ఏంటంటే వంశపారి పర్యాలుగా మేము ఇక్కడ అర్చకులం. క్షేత్రం
14వ శతాబ్దం నాటి క్రీస్తు పూర్వం కాంచిన క్షేత్రంగా పేర్కొన్నది. మన రాజులు, చాళుక్యులు, వంశధారులు, అందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని ప్రారంభించేవారు. 1972 సంవత్సరంలో దేవాలయ ధర్మశాఖగా పేరుగాంచిన రోహార్ శాఖ నుంచి దేవాలయ ధర్మశాఖగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మన ఈరోజు చూసుకుంటే కనుక దేవతా పుత్రులు సాష్టాంగ నమస్కారం చేసినవి భక్తులు కనబడుతూ ఉంటాయి. స్వయంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతిష్ట అనేది చేసేవారు. ఈ యొక్క ప్రతిష్ట దేవాలయంలో ఆనవాళ్ళు ఉన్నాయండి. ఆనవాళ్ళు ఉన్నాయి. ఒకసారి చూపించండి. ఈ దేవతాపుత్రులు దేవతలు సాష్టాంగ నమస్కారం చేసిన ముద్దలు స్వయంగా పడ్డ ముద్దలు అండి. శివుడు మోకం వైపునే తిప్పుకున్నాయి.